వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజి స్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరః అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. అజః అపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరః అపి సన్. ఈ శ్లోకాన్ని మీద మనం మాట్లాడుకుంటూ పరమేశ్వరుడు తన అవతార అంశాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్న విషయము, ఈ జన్మ పరంపరలు అనేటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తూ, ఈ జన్మలు అనేటువంటివి విశ్వంలో సకల జీవులు ఈ భవసాగరములో ఈదులాడుతూ ఉన్నటువంటి అంశము. కానీ నాకు కూడా ఈ జన్మ అనేటువంటి యొక్క అంశం ఉన్నది అని చెప్పనంటే అది నేను స్వయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం. నాకు జన్మించాలనేటువంటి విధి విధానం లేదు. ఏ కర్మలకు నేను బద్ధుణ్ణి గాను, ప్రకృతికి నేను వశుణ్ణి గాను. కాబట్టి ఒక కార్యార్థమై నేను లోకంలోకి రావడం జరుగుతుందనే విషయం మీద స్వామివారు మాట్లాడుతూ అజహ అపి, నాకు పుట్టుకైతే లేదు, అవ్యయాత్మ భూతానాం ఈశ్వరః, సమస్త జీవులకు నేను నాయకుడను, అధినాయకుడను. ప్రకృతిం స్వాం అధిష్ఠాయ, ప్రకృతిని స్వాం స్వకీయమగు నా ప్రకృతిని అధిష్ఠాయ ఆధారముగా చేసుకుని సంభవామి ఆత్మ మాయయ, కనుక నా యందు ఉన్నటువంటి ఒకానొక ఆవరణం ఆత్మ మాయయ అంటే అది మాయ అనేది ఈశ్వరుని ఆవరణం. అది ఈశ్వరుడు అని పిలుస్తున్నాము అంటే కారణం ఈ మాయ అనేటువంటిది ఉపాధి ఉండటం కారణంగా మనల్ని జీవుడు పిలుస్తున్నారు అని చెప్పనంటే మనలో ఉన్న ఆవరణం అవిద్య, అజ్ఞానం. అవిద్య ఆవరణం అనుసరించి మనం జీవుడు అనే ఇదిగా మనల్ని పిలవటం జరుగుతున్నది. అటనే మాయ అనేది ఉపాధికి ఆధారంగా చేసుకుని ఆయనను ఈశ్వరుడు అని పిలవటం జరుగుతూ ఉన్నది. అందుచేత ఈ మాయ అనేటువంటిది మహత్తరమైన శక్తి స్వరూపం. ఆ మాయనే అమ్మవారు అని కూడా పిలిచే విధానం. స్త్రీమూర్తిగా ప్రకృతి మాతగా పిలుస్తున్నటువంటి ఆ మాయాశక్తి అనేటువంటిదే అమ్మవారి రూపముగా లోకంలో సేవిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. శక్తి స్వరూపిణి అంటారు కదా, దాన్నే మాయాశక్తి అని చెప్పని అంటారు. కనుక ఆ మాయాశక్తే ఈ నామరూపాత్మక జగదాకారముగా గోచరిస్తూ ఉన్నది. వ్యావహారిక జగత్ అని చెప్పి అంటూ ఉన్నాం కదా, ఈ వ్యావహారిక జగత్ అనేటువంటిది మాయా కార్యం అన్నారు. మాయను ఉపాదాన కారణం అంటారు, ఈశ్వరుడు నిమిత్త కారణము అంటారు.
అట్లాగా ఈ మాయయే అనేక రూపాలుగా విశ్వంలో భాషిస్తూ ఉన్నది. అట్టి మాయ ఈశ్వరునికి ఉపాధిగా ఉంది, ఈశ్వరుని యొక్క సన్నిధానములో ఉన్నది, ఈశ్వరునికి అధీనములో ఉన్నది మాయ. ఈశ్వరుని అధిగమించి ప్రవర్తించలేదు, ఆయన ఆజ్ఞతో ప్రవర్తించే విధానంగా ఉంటుంది. కనుక ఈ మాయ అనేటువంటిది విశ్వమంతా మాయా కార్యం అన్నారు. సమస్త లోకములు, సమస్త బ్రహ్మాండములు, బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకము, గంధర్వలోకము, అజానజలోకము, పితృలోకము, ఈ విధంగా చెప్పేటువంటివి లోకాలు ఎన్నో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే దేంట్లో ఉన్నాయంటే ఇవన్నీ మాయలో ఉన్నాయి. శుద్ధ బ్రహ్మములో ఏమీ లేవు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ అంటాం కదా, దాని శుద్ధ బ్రహ్మము అని. ఆ శుద్ధ బ్రహ్మమునందు ఏమీ లేవు. ఏవైనా ఉన్నాయి అంటే మాయ యందు ఉన్నాయి. కనుక మాయా శక్తి అన్నారు. దాన్ని దాటటం సాధ్యమయ్యే పని కాదు. పరమాత్మ మరొక చోట అంటారు, మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. మమ మాయా దురత్యయ, నా మాయ దాటటము ఎవరికి సాధ్యమయ్యే పని కాదు అంటాడు. దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ. కనుక ఈ మాయా శక్తి అనేది చాలా ప్రబలంగా ఉండే విధానం. ఈ మాయా శక్తి వల్లే మీకు విశ్వంలో అన్నీ ఏర్పడి ఉన్న స్వరూపాలు, ఆకారాలు, ఈ వ్యావహారికంలో గోచరించేటువంటివన్నీ కూడా అవి మాయా కార్యములు. యా మాసా సామాయా, యా ఏది మా వాస్తవం కాదో సా అది మాయ. మన కళ్ళ ముందు గోచరించేటువంటివన్నీ కూడా కొద్ది కాలంలోనే కనుమరుగైపోతూ ఉంటాయి. ఏవి ఉండవు, ఆకారాలు ఏవి ఉండవు. కానీ వాటి యందు ప్రగాఢమైనటువంటి మోహాలకు గురై ఉన్నాము. అంత తేలిగ్గా ఆ మోహ సంబంధమై ఉన్న పాశాల నుంచి బయటపడటము సాధ్యమయ్యే పని కాదు. ఎంతటి వారు కూడా వాటికి మోహాలకు లోబడి ఉన్నటువంటి విధానం. నిద్రలో ఏవీ లేవు, నిద్రపోయామనుకోండి ఏవీ లేవు. మేలు గాంచామంటే మళ్ళెమ్మటే ఆ వస్తు సంబంధమై ఉన్నటువంటి రాగములు, మోహములు, ప్రేమలు అన్నీ కూడా పెనవేసుకుని నడిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా మనకు వచ్చిన జీవితం అంతా కూడా ఈ మోహ సంబంధమై ఉన్నటువంటి వాటి కోసముగానే మన కాలం అంతా కూడా హెచ్చిస్తూ ఉన్నాం, వాటికే వినియోగింపజేస్తూ ఉన్నాం. ఇవి మనతో వచ్చినవి కావు, మనతో ప్రయాణం చేసేవి కావు, మనతో కలిసి మళ్ళా వచ్చేవి కావు, మధ్యలో రాలిపోతూ ఉంటాయి. కానీ ఈ రాగాది మోహాలన్నీ కూడా దీని మీద బాగా ప్రసరించి పెనవేసుకుపోయి ఉన్నటువంటి విధానము. అవి దాటాలంటే సాధ్యమయ్యే పని కాదనే మాటగా మమ మాయా దురత్యయ అని స్వామివారు చెబుతారు. మాయ దాటడం సులభమైనది కాదు. కలలో దోచిన అర్థముల్ నిజములే కర్మానుబంధంబులున్ కలుగును లేక మాను పెదపన్ కర్మానుసంగం. కలలో దోచిన అర్థముల్ నిజములే కర్మానుబంధంబులున్. కలలో దోచిన స్వప్నంలో తోస్తాయి కదా, ఆ స్వప్నంలో తోసినటువంటివి ఆ స్వప్నంలో ఉన్నప్పుడు మనం వాటి కోసం ఎంతో పరితపిస్తాం, బాధపడతాం, వేదన పొందుతాం. స్వప్నంలో ఉన్నప్పుడు ఏదైనా జరిగినాయి అంటే వాటికి ఏమన్నా మనం కదిలిపోతాం. ఎందుకంటే అక్కడ అవిద్యా ప్రభావానికి లోబడి ఉన్నాం.
నిద్రా సమయంలో అందరూ కూడా అవిద్యా ప్రభావానికి లోనున్నటువంటి దాన్ని మూల ప్రకృతి అంటారు. అవిద్యా ప్రభావం లోబడి ఉన్నాం కాబట్టి అక్కడ స్వప్నంలో గోచరించేటువంటి ఏమైనా మనకి అస్తవ్యస్తంగా ఉన్నట్లయితే అక్కడ చాలా విలపించిపోతాం. మనం వాటి నుంచి బయటపడాలని చెప్పనంటే మేలుకోవాలి. మేలుకుంటే ఆ స్వప్నంలో పొందుతున్నటువంటి బాధ కానీ దుఃఖము కానీ ఇవన్నీ కూడా ఒక్కసారిగా వీగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మేలుకుంటే వస్తుంది. ఆ మెలకువ రానంత వరకు ఆ స్వప్న పదార్థముల యందు మన మనస్సు లగ్నమై అక్కడ జరిగేటువంటి పరిణామాలకు గురై విలపించే పరిస్థితి ఉంటుంది. దాని నుంచి బయటపడటం ఎట్లా అని చెప్పి అన్నట్లయితే మేలు కొనటం అనే అంశం కూడా తప్ప మరొక మార్గం లేదు. నిద్రలో ఎవరైనా వచ్చి చెప్పినా కూడా ఏదే పరిస్థితి కాదు. నిద్రా సమయంలో ఎవరైనా మనకు ఆత్మీయులు అక్కడ కనపడతారు. మన యొక్క బాధ చూసి వాళ్ళు ఓదారుస్తారు. బాధపడమాక అని ఓదారుస్తారు. ఎంత ఓదార్పు చేసినా కానీ ఆ దుఃఖం ఆగదు అక్కడ మీకు. అది ఎప్పుడు పోతుందంటే మేలుకున్నావు అనుకో అంతే వీగిపోతుంది. ఒక్కసారిగా మంచు పొరలు సూర్యుడు రాగానే వీగిపోయినట్లుగా మొత్తం పోతాయి. అనుకుంటాం అరే ఎంత అజ్ఞానంలో పడ్డాను, ఎంత మోహంలో పడ్డాను. అది కళ, స్వప్నం, అశాశ్వతం, అవాస్తవం అయినటువంటి యొక్క వాటి విషయం మీద ఎంత బాధపడ్డానో, ఎంత దుఃఖపడ్డానో, ఎంత విలపించానో, పరితపించానో అంటాడు ఎప్పుడు మేలుకున్నప్పుడు. అదొక పరిస్థితి అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగానే మరి ఇక్కడ కూడా మనం మాయ అనే ప్రభావానికి గురై ఉన్నాం. అక్కడేమో నిద్ర, అజ్ఞాన సంబంధమైన నిద్ర ప్రభావానికి గురై ఆడ బాధపడ్డ పరిస్థితి అయితే మరి మేలుగాంచిన తర్వాత అక్కడ అది పోయింది. స్వప్నంలో గోచరించే దృశ్యాలు వాస్తవం అనుకున్న భ్రాంతి, రాగాదులతో ముడివేయబడ్డటువంటి వస్తువుల యొక్క దుఃఖము అది మేలుకోగానే పోయింది, అంతా పోయింది. అంత మనమే అంటాం అది ఎంత భ్రాంతిలో పడ్డాను, ఎంత విలపించాను, ఎంత బాధపడ్డాను. అది కేవలం అబద్ధం, స్వప్నం అని ఆ విధంగా మనం అనుకుంటాం. కానీ మేలుకున్న తర్వాత మేలుకున్నామని చెప్పి అనుకున్నామే కానీ మేలుకున్నా కూడా మనకు మరొక ప్రభావానికి గురై ఉన్నాం. అవిద్య అజ్ఞాన ప్రభావానికి గురై నిద్రా సమయంలో బాధపడ్డ మనము మేలుకున్నాము అని అనుకోవటంతోనే ఎమ్మటే మాయ అనేది మనల్ని పట్టుకుంటుంది. అక్కడ మేలుకున్నాము అనుకున్నామే కానీ మాయ అనే ప్రభావానికి గురై ఉన్నామనే విషయం తెలియదు. కాబట్టి స్వప్నం యొక్క సంబంధమై ఉన్న విషయాల గురించి చెప్పుకుంటాము. మరి వాటి యొక్క మోహంలో పడి బయటపడ్డా అని చెప్పి అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రగాఢముగా ఉన్నటువంటి మరొక ప్రకృతి మోహం ఇక్కడ తగులుకొని ఉన్నది. మేలుకొన్నాము అనుకుంటున్నామే కానీ ఇక్కడ మరలా దాని ప్రభావంలో మనం పడ్డాం. ఇదే మాయా ప్రభావం అనేది. ఇక్కడ మేలుకొన్నప్పుడు ఏ యొక్క మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయో దృశ్యాలు, ఇవన్నీ కూడా మరి చూస్తే అవి కూడా మోహములో ఉన్నటువంటి యొక్క అంశాలే. ఇది ప్రగాఢముగా నాటుకున్న మోహం. ఇది నిద్రా సమయంలో తాత్కాలికంగా ఆవహించిన మోహం. అది మేలుకున్నప్పుడు ఉన్నటువంటి యొక్క మోహం అది ప్రగాఢముగా దీర్ఘకాలికముగా వ్యాపించి ఉన్నటువంటి మోహం. ఇది నిద్రా సంబంధమై ఉన్న మోహము నుంచి బయటపడటానికి అవకాశాలు ఉన్నాయేమో కానీ మేలుకున్నప్పుడు ఉన్నటువంటి యొక్క మాయా సంబంధ మోహాల నుంచి బయటపడటానికి అంత తేలికైన విషయం కాదు. ఇది బయటపడాలని చెప్పనంటే ఎంతో ప్రయాస ఉందన్నమాట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానాదులు ఇవన్నీ శీలించాలి. శ్రవణ, మనన, నిధిధ్యాసన, తత్వపదార్థ శోధనము, వాసన క్షయము, మనోనాశనం ఇవన్నీ శీలించాలి. చాలా ప్రయాసతో చేరి ఉన్న విషయం. ఎంతమంది మహాత్ములు అరణ్యాలకు పోతూ ఉన్నారు, మంచు కొండలకు పోతూ ఉన్నారు, ఎక్కడెక్కడ ఆశ్రమాలకు పోతూ ఉన్నారు,
తపస్సు అనే అంశాన్ని స్వీకరించారు. ఎందుకంటే ప్రబలముగా పట్టి ఉన్నటువంటి ఈ మోహం అనేటువంటి ఒక మాయా మోహం అనే దాని నుంచి బయటపడటానికి చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నం. రమణ భగవానుల వారు తిరుమన్నామలై గుహలో కూర్చుని ఈగలు గుడుతూ ఉన్నా, దోమలు గుడుతూ ఉన్నా, నానా పురుగులన్నీ కూడా పిండుతూ తాగుతూ ఉన్న దేహాన్ని దాని వంకే చూడకుండా కఠోర నియమాన్ని పాటిస్తూ తపస్సును శీలించాడు అంటే అది ఈ జాగ్రత్త సంబంధమై ఉన్న మాయా సంబంధమై ఉన్న మోహము నుంచి బయటపడటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం. ఇట్లా ఎంతోమంది మహాత్ములు అరణ్యాలు అని, మనసు కొండలు అని, ఆశ్రమాలని చెప్పని ఇవన్నీ కేటాయించుకొని ఆ విధంగా వాళ్ళు తమ యొక్క తపస్సును కొనసాగించుకుంటూ బహవః జ్ఞాన తపసా పోతా మద్భావం ఆగత బహవః అనేక మంది మరి జ్ఞాన తపస్సును ఆశ్రయించారు అన్నారు. కాబట్టి ప్రకారం ఇక్కడ పరమాత్మ స్వమాయయా సంభవామి ఆత్మమాయయ. ఆత్మ అంటే తన యొక్క మాయ అని అర్థం. కాబట్టి ప్రకారంగా చూస్తే ఈయన సంభవామి, నేను కూడా లోకంలో అడుగు పెడుతూ ఉన్నాను, నేను లోకంలో సంచారం చేస్తూ ఉన్నాను, లీలా మనుష విగ్రహుడనై వ్యవహరిస్తూ ఉన్నాను అనే విషయం మీద స్వామివారు జన్మ పరంపరల యొక్క అంశాన్ని అయ్యా నీకు ఉన్నాయిరా నాకు ఉన్నాయని చెప్పననే మాటలో ఒక సామ్యత చూపించినా కానీ అది నీకు ఉన్నాయనే విషయం నాకు ఉన్నాయనే విషయంలో తేడాలు ఉన్నాయి. నీకు జన్మలు ఉన్నాయనే విషయంలో నీకు నవేత్త తెలియదు అనే తేడా చూపించాడు. అహం వేద నేను ఎరుగుదును అనే అంశం చెప్పాడు. ఇది తేడా. అయితే త్వం నవేత నీకు తెలియదు అనేటువంటి ఆ విషయం కూడా చూసినట్లయితే అది కూడా ఎవరిచ్చారు ఈ విధంగా అనే దానికి ఆ అంశం కూడా సర్వేశ్వరుడే జీవుడకు ప్రసాదించాడు. ఈ మాట మీకు భగవద్గీత 8వ అధ్యాయంలో స్వామివారు చెప్తారు. అక్కడ సర్వస్య చాహం హృది సన్నివిష్టః ముక్త స్మృతిర్జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైః అహం వేద వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం. స్వామి చెప్పిన మాటే. ఇక్కడేమో నాకు తెలుసు అన్నారు, నీకు తెలియదు అనే మాట వాడారు. మరి నాకు తెలియకుండా ఉండే విధానం ఎట్లా కలిగింది అనే విషయంగా చూసినట్లయితే పరమాత్మయే ఆ సర్వేశ్వరుడే చెబుతూ ఉన్నాడు. మత్తః స్మృతి జ్ఞానం అపోహనం. అది తెలియకపోవడం అనేటువంటి అంశాన్ని నేనే పెట్టానయ్యా అన్నాడు. అది కనుక నా వల్లే నీకు అవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. మత్తః నా వల్ల, స్మృతి అంటే జ్ఞాపకం, స్మృతి అపోహనం, స్మృతి జ్ఞానం అపోహనం. జ్ఞానం కూడా నేనే ఇస్తూ ఉన్నాను, స్మృతిని కూడా నేనే ఇస్తూ ఉన్నాను, అపోహనం మరుపు కూడా నేనే ఇస్తూ ఉన్నాను. స్మృతి అని చెప్పి అన్నప్పుడు అపోహనం అనే దాని నుంచి బయటపడ్డప్పుడు వచ్చి తోస్తుంది. అపోహనం అంటే మరుపు అని అర్థం. కాబట్టి మరుపు అనేది మనకు చాలా ఆవశ్యకతమై ఉన్న అంశము. ఎందుకంటే అన్నీ అట్లాగే జ్ఞాపకాలు ఉన్నాయా అంటే మనం చాలా విలపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు మన జీవితంలో ఏర్పడేటువంటి సంఘటనలు దారుణంగా ఉంటాయి, కొన్ని బాధాకరంగా ఉంటాయి, కదిలించి వేస్తాయి, మనస్సును బాగా బాధ పెడుతూ ఉంటాయి. చాలామంది రోదన చేస్తూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటారు కొన్ని సంఘటన జరిగినప్పుడు. కనుక అలాంటి ఆ దుఃఖ బాధ నుంచి, ఆ గాయాల నుంచి మెల్లగా బయటపడతారు. కొద్ది కాలానికి అవి మెల్లగా మాసిపోతాయి. యథాస్థానంగా వాళ్ళు జీవితాన్ని మళ్ళా గడిపే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని కుటుంబాలలో చూస్తే మరి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి బిడ్డలు కానీ, బంధువులు కానీ, ఇంకా ఆత్మీయంగా ఉన్నటువంటి అయిన వాళ్ళు కానీ
వాళ్ళు దూరం అయినప్పుడు ఆ తట్టుకోలేని పరిస్థితి వ్యక్తిలో ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళ యందు అనురాగాలు బాగా పెనవేసుకుపోయి ఉంటాయి, మోహాలు బాగా పెనవేసుకుపోయి ఉంటాయి, రాగాలు పెనవేసుకుపోయి ఉంటాయి, ఆత్మీయతలు బాగా పెనవేసుకుపోయి ఉంటాయి. కొద్ది కాలంగా అట్లా సాగిందా అని చెప్పినండి పెనవేసుకుపోతాయి. దూరంగా ఉంటే మళ్ళీ కలగవు. దగ్గరయ్యారు అంటే మెల్లమెల్లగా ఆ రాగపాశాలు అల్లుకుపోతాయి. ఏ ప్రకారంగా ఒక మొక్క భూమి నుంచి బయటికి చీల్చుకొచ్చినప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి యొక్క మూలం అనేక వేళ్లతో ఆ భూమిలో బాగా విస్తరించి ఎట్లా స్థిరం చేసుకుంటుందో ఆ ప్రకారంగా మరి మన కుటుంబంలో ఉన్న విధానాలు కూడా అంతకుముందు వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఏ దేహం సాలించి వచ్చాడో తెలియదు. కనుక ఆ తెలియని తనముతో మన యొక్క ముందుకి పసిబిడ్డ రూపంగా వచ్చేస్తే ఆయన అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటే దాని యందు అనేక రాగపాశాలు మొత్తం ఏళ్ళని పెనవేసుకుపోయి ఉంటాయి. ఇట్లాగా కొద్ది కాలం అయ్యిందా అంటే మరి ఈ అన్ని రాగాలతో అనురాగాలతో బంధాలన్నీ కూడా బాగా పెనవేసుకుపోయి ఉండే విధానాలు ప్రకృతి పరంగా ఉన్నటువంటి యొక్క అంశమేమో తెలియకుండగానే అవన్నీ అట్లా పాగుతూ వెళ్ళిపోతాయి. ఎప్పుడయ్యా వాటి యొక్క విషయం బయటపడుతుందని చెప్పానంటే ఆ వ్యక్తి దూరమైనప్పుడు అర్థమవుతుంది. ఆ వ్యక్తి మీద ఎంత మమకారం పెరిగిపోయిందో, ఎంత రాగములు పెంచుకున్నామో, ఎంత మోహములు పెంచుకున్నామో, ఇవన్నీ కూడా మరి ఆ వ్యక్తి దూరమైనప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి ఆ పూట. ఈ ప్రకారంగా అనేకమైనటువంటి యొక్క మోహపాశాలతో వాట్లతో పెనవేసుకుపోయి ఉన్నటువంటి విధానం కాబట్టి దాని నుంచి బయటపడటానికి చాలా ప్రయాసపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక కాబట్టి ఇది మరి జీవులకు అలాంటి వాటిని ఏవైనా జరిగినట్లయితే కదిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా పరమాత్మయే ఆ మనసులో పడ్డటువంటి గాయానికి ఆయన చికిత్స చేస్తాడు, మందేస్తాడు. ఇప్పుడు మన దేహం మీద కూడా ఏదైనా రణం అయ్యింది అంటే ఏదైనా బాగా ఏదైనా దెబ్బ తగిలిందా, కోసుకుపోయిందా, గాయం అయ్యిందా అంటే రక్తం స్రవిస్తుంది, బాధపడతాం ఆ పూట. కానీ మెల్లగా ఆ శరీరంలోనే ఒక శక్తి ఉన్నది. ఆ గాయాన్ని మెల్లగా మాన్పు చేసే విధానం యొక్క శక్తి మీకు ఆ దేహంలోనే భగవంతుడు పెట్టాడు. మనం కేవలం ఉపశమనం కోసంగా పైన ఏదో టించరు ఏదో ఆయిల్లు పూతలు పూసుకొని రాస్తూ ఉంటాం. అవి కేవలం ఉపశమనం మాత్రమే. అసలు ఆ గాయాన్ని నయం చేసేటువంటి శక్తే మీ దేహంలోని పరమాత్మ పెట్టేశాడు. కొద్ది కాలానికి ఆ గాయం మొత్తం మారిపోతుంది. అట్లాగా మనసులో పడ్డటువంటి ఆ మనో సంబంధ గాయాలు కూడా మీకు మెల్లమెల్లగా ఈ మరుపు అనేటువంటిది వచ్చేస్తుంది. ఆ శక్తిని ఎవరై ఏర్పాటు చేశారయ్యా అంటే భగవంతుడు. మత్తహ స్వామి ఈ మాట చెబుతూ ఉన్నాడు. మత్తహ, నా వల్ల నేనే మెల్లమెల్లగా చికిత్స చేస్తాను, నేను ఒక మంచి డాక్టర్నే. అది గాయం మీద పడ్డటువంటి యొక్క గాయాలుగా, దేహమే పడ్డ గాయాలు కానీ, సూక్ష్మదేహం పడ్డటువంటి యొక్క గాయాలు కానీ మెల్లగా దానిని మరుపు చేసే విధానంగా నా వల్లే ఏర్పడుతుంది. మత్తహ అపోహనం, మరుపు అన్నమాట. వాటి నుంచి బయటపడే విధానం ఆయనే చేస్తూ ఉంటాడు, చేశాడు. కాబట్టి మళ్ళా మనం యథావిధిగా సహసిద్ధమై ఉన్నటువంటి జీవితాన్ని మళ్ళీ గడపటానికి శుభసిద్ధంలో అవుతాం. ఎప్పుడైనా సంఘటన జ్ఞాపకం వస్తే, వాళ్ళ విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు కన్నులు చెమగిల్లుతాయి, మనసులో బాధ ఏర్పడుతుంది, మళ్ళా ముఖమంతా దుఃఖంతో నిండిపోతుంది. ఆ కొద్దిసేపు అక్కడ బాధకు గురయ్యే పరిస్థితి. ఎందుకంటే మరి ఎంత గాయం మానినా కానీ లోపల ఆ మచ్చ ఉంది కదా. కొబ్బరి చెట్టుకి మట్ట ఊడిపోయినా తత్సంబంధ మచ్చ ఉంటుంది, తాటి చెట్టుకి ఆ మట్ట ఊడిపోయినా తత్సంబంధ గుర్తు అక్కడ ఉంటుంది. అలాగా ఆ గాయము నుంచి బయటపడి కొంచెం ఉపశమనం పొందినా కానీ లోన మాత్రం ఆ మచ్చ అట్లాగే ఉంటుంది. ఏదో సందర్భంలో ఎవరో ఒకళ్ళు జ్ఞాపకం చేసినప్పుడు మళ్ళీ ఎమ్మటే ఆ బాధ గురి కావటం, కన్నులు చెమగెళ్ళటము, ముఖమంతా దుఃఖంతో నిండిపోవటం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది.
అయితే మళ్ళా 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 బయటపడి యథాస్థాయికి మళ్ళా వచ్చేస్తాం. అలాగా తీసుకురాగలిగే శక్తి భగవంతుడు లోపల మనకి ఏర్పాటు చేశాడు. దేహానికి ఏర్పాటు చేశాడు, సూక్ష్మ దేహానికి ఏర్పాటు చేశాడు. అదొక మరుపు అయితే మరొకటి మరి నిద్రా సంబంధమై ఉన్న మరుపు కూడా ఆయన ఏర్పాటు చేశాడు. మత్తః అపోహనం. మన సకాలంలో మరి అన్నీ మర్చిపోయి నిద్రిస్తేనే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులమై ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సూత్రం నిద్ర. నిద్ర అనేది ఎంత దేహానికి ఇవ్వాలో అంత దేహానికి ఇవ్వాలి. ఆ నిద్ర కూడా ప్రగాఢముగా రాగలిగితేనే లోన ఉన్నటువంటి జీవుడు ఆనందపడతాడు. వ్యవహారంలో బాగా దక్షత కలిగి వ్యవహరించే అవకాశం ఏర్పడుతుంది. అది కూడా భగవంతుని అనుగ్రహముతోనే మనకు సకాలంలో నిద్రించే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల మన శరీరం అంతా కూడా శక్తివంతముగా ఏర్పడుతుంది. ఇంద్రియములు కూడా మంచి పాఠవంగా పనిచేసే అవకాశం ఏర్పడుతుంది. ఎంతో ఆరోగ్యం నైట్ నిద్రపోయేటువంటి యొక్క అంశం ఆరోగ్యకరం కనుక అలాంటి యొక్క ఆరోగ్య సంబంధించినటువంటి యొక్క నిద్ర అపోహనమును మత్తః నా వల్లనే ఏర్పడుతుంది. కాబట్టి ఆ సమయంలో ఆయన గారు కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు మొత్తం కూడా పనిచేయకుండా చేసేస్తున్నాడు. ఏ ఆలోచన లేకుండా కూడా పెట్టేస్తూ ఉన్నాడు. పూర్తి విశ్రమించేవి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాడు. అలాంటి ఆ విధానములో పూర్తిగా సుషుప్తి యొక్క స్థితిని పొందినప్పుడు అక్కడ మీకు ఆ ఈశ్వరుడు బ్రహ్మము యొక్క ఆనందాన్ని కూడా మీకు అందిస్తూ ఉన్నాడు. అది మనం బ్రహ్మముని ఏమన్నాం? ఆనంద స్వరూపం అన్నాం కదా. ఆనందమయోభ్యాసాత్తు. కాబట్టి బ్రహ్మము ఆనంద స్వరూపము అన్నారు. ఆనందేవ ఆనందం బ్రహ్మేతి విజానాత్. కనుక ఈ ప్రకారంగా భగవంతుడు చేస్తున్న పని మరొకటిగా చూసినట్లయితే ఏ యొక్క నిద్ర అనేటువంటి ఒక మరుపుని మన కలగజేస్తూ ఉన్నాడో అక్కడ చేసిన ప్రక్రియ ఏమిటంటే ఈ పని చేస్తున్నటువంటి కర్మేంద్రియాలను ముందు ఉపశమింపజేశాడు. అట్లనే పనిచేస్తున్నటువంటి జ్ఞానేంద్రియాలను కూడా ఆయన చాలా మెల్లగా ఉపశమింపజేశాడు. తర్వాత అంతరేంద్రియముగా ఉన్నటువంటి అంతఃకరణాన్ని కూడా ఉపశమింపజేశాడు. ఉపశమింపజేయటం కారణంగా మనకేమైంది అక్కడ అంటే లోన ఉన్నటువంటి ఆ జీవుడికి బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆయన అందించాడు. ఈశ్వరుడే మనకు అక్కడ అందించాడు. ఎత్ర సుప్తో న కంచన కామం కామయేతే న కంచన తత్ సుషుప్తం సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానఘనః ఆనందమయః ఆనందభుకో ఏకీభూతః. కాబట్టి ఈ ప్రకారంగా నిద్ర అనేటువంటి ఒక ఉపకరణాన్ని ఆయన గారు ఏర్పాటు చేసి అక్కడ జీవుడితో ఉన్నటువంటివన్నిటినీ కూడా ఉపశమింపజేశాడు. ఉపశమింపజేసి ఏ యొక్క పగటి సమయంలో జాగ్రత్త అవస్థలో ఆనందం 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 అని పరితపించే విధానంగా పరుగులు తీసేటువంటి యొక్క వీడికి ఆ సుషుప్తి యొక్క అంశము ద్వారా వాడు కోరుకున్నటువంటి యొక్క ఆనందాన్ని అక్కడ ఎట్లయితే ఆ తల్లి పసిబిడ్డకు పాలు తాపింపజేస్తుందో అట్లాగా ఆ జీవుడికి ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని తాపింపజేశాడు అనుకోవచ్చు. కాబట్టి ఆనందమయ ఆనంద భుక్కు ఆనందాన్ని భుజించాడు. అంటే ఈశ్వరుడు నీకు ఆ ఆనందం యొక్క బ్రహ్మము యొక్క ఆనందాన్ని సవిచూపించాడు. ఆ ప్రకారంగా అందరూ కూడా మరి సుషుప్తి ద్వారా ఆనందాన్ని సవిచూసినటువంటి వాళ్ళు కాబట్టే మరి ప్రతి ఒక్కరూ కూడా మళ్ళా అక్కడికి పోవాలనేదిగా పరితపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏది సుఖమయంగా అనిపించిందో ఆ సుఖమయంగా అనిపించిన చోటికి మరలా పోవాలనిపిస్తుంది. ఏది నీకు దుఃఖమయమని చెప్పి అనిపించిందో ఆడకు పోవాలంటే మరి అంగీకరించిన పరిస్థితి అన్నమాట. కనుక ఎందుకు ఇష్టం కలిగింది, ఎందుకు ఇష్టపడుతున్నాము అని చెప్పానంటే దానికి మన వాళ్ళు చెప్పే మాట నిద్రా సుఖము అని పేరు పెట్టారు.
నిద్రా సుఖము, నిద్రలో ఆనందిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఆనందం అనేది కలుగుతూ ఉన్న పరిస్థితి కాబట్టి అక్కడికి పోవటానికి మళ్ళా మనం సిద్ధపడుతూ ఉన్నాము. ఉన్న పనులు మొత్తం పక్కన పెట్టేసి దాని దగ్గరికి పోవటానికి ఎట్లాంటి విధానంగా ఉంటే పోయే అవకాశం ఉంటుందో అనే విషయం మీద సర్దుబాటు చేసుకుంటూ ఉన్నాం. నిద్రా సుఖాన్ని ఆస్వాదించడానికి అన్ని ఏర్పాట్లు సర్దుబాటు చేసుకుంటూ ఉన్నాం. మెత్తటి పరుపులు, దిండులు, ఫ్యాను, ఏసీ ఇలాంటివన్నీ కూడా సౌకర్యవంతంగా చేసుకొని పోవటానికి సిద్ధపడుతున్నాము అని చెప్పానంటే అక్కడ సర్వేశ్వరుడు మనకి ఆత్మ యొక్క బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆయన అందిస్తూ ఉన్నాడు. జీవుడు కోరుకుంటున్నటువంటి యొక్క అపేక్షను ఆయన అక్కడ నిర్వర్తింపజేసిన అంశముగా. కారణం ఏంటంటే ఏ యొక్క మహాత్ములు తత్వజ్ఞాన విధానంగా బోధిస్తూ నువ్వు సోహంభావ ధ్యానం చేయవయా, మనసును హంసతో పెట్టు, హంసతో పెట్టడం వల్ల నీకేమవుతుందని చెప్పని అక్కడ ఉన్నటువంటి కర్మేంద్రియాలన్నీ కూడా ఉపశమిస్తాయి, జ్ఞానేంద్రియాలన్నీ ఉపశమిస్తాయి. మెల్లగా అంతఃకరణంలో ఉన్న భాగాలు మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు కూడా ఉపశమిస్తాయి. దాని ద్వారా నువ్వు యోగ సమాధి అనబడే అంశాన్ని పొందుతావు. ఆ యోగ సమాధి అనే దాని ద్వారా నువ్వు బ్రహ్మం యొక్క ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం ఏర్పడుతుంది అని కదా మనం ఆ మాటలు వినే కదా చేస్తూ ఉన్నది. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబుల ప్రశాంతి నందు సన్మన పవనములు శంచలింపకయుండు కామాది శత్రువర్గమున శింసు స్వరత్ అమానిత్వాది సుగుణములు సమకూరు ఘనగుణాదీత లక్షణమునదవు బులుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులైమది బొదలుసుండు పరమ సుఖవార్తి పొంగి పారుచుండు ముందట వహించి మోహించి మోక్షలక్ష్మి బ్రహ్మానందము అని ఈ ప్రకారంగా ఒక ప్రక్రియ, ఒక విధానము అన్నారు. ఇది యోగ సాధన ద్వారా మరి యొక్క ఆ జీవుడు తన ప్రయత్నంతో అన్నింటినీ కూడా జడం చేసుకోవాల్సి ఉన్నది. ఇది జీవుడు చేస్తున్నటువంటి ప్రయత్నం. నిర్మలం తం విజానీయాత్ షడూర్మరహితం శవం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం. అంటే ఈ యొక్క ఇవన్నీ కూడా జీవుడు తన యొక్క ప్రయత్నం ద్వారా చేసుకోవాల్సి ఉన్నది. ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష. కాబట్టి ఈ ప్రకారం మనం ఈ సాధన ద్వారా, యోగాభ్యాసము ద్వారా, ధ్యానము ద్వారా ఈ జీవుడు తాను చేస్తున్న ప్రయత్నంలో భాగముగా అన్నింటినీ కూడా జయించుకుంటూ కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, అంతరేంద్రియాలని అధిగమించి కనుక ఆయన పొందేటువంటి యొక్క అంశాన్ని యోగ సమాధి అనేదిగా ఉన్నది. అంటే ఆ యోగ సమాధి యందు మరి ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు అని కదా. ఆ ప్రకారముగా మరి జీవుడు తన ప్రయత్నం ద్వారా, యోగ ప్రయత్నం ద్వారా ఏ యొక్క అంశాన్ని వాడు జీవితం సాధించుకుంటూ ఉన్నాడో అలాంటి ఆ విధానమే సర్వేశ్వరుడు నీకు ఎలాంటి శ్రమ లేకుండా ఆయనయే సిద్ధం చేసి పెట్టాడు. ఆ పదార్థాన్ని ఆయన వండి సిద్ధం చేసి పెట్టాడు. ఆ పెట్టినటువంటి అంశానికి పేరు పెట్టారు సుషుప్తి అనేటువంటి అంశం అన్నమాట. ఇది సర్వేశ్వరుడు ప్రసాదిస్తున్న అంశము. అక్కడ మరి ఆ జీవుడు బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. దాని నిద్ర ఆనందము, సుషుప్తి ఆనందము. అది మాండూక్యము ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఆనందమయ ఆనంద బుక్ అనేదిగా కొనియాడింది. అందువల్ల బకటి సమయంలో జీవులు తెలియక అజ్ఞానముతో ఆయా పదార్థాల ద్వారా నాకు ఆనందం వస్తుంది, ఆయా విషయాల ద్వారా నాకు ఆనందం వస్తుంది, ఆ భోగాలు భోగిస్తే ఆనందం వస్తుంది, అవి సంపాదించుకుంటే నాకు ఆనందం వస్తుంది అనేదిగా వీడు పరుగులు ఆ తీసినటువంటి వాడికి సర్వేశ్వరుడు ఏం చేశాడు అని చెప్పనంటే తాను కోరుకుంటున్నటువంటి యొక్క ఆనందాన్ని నీలోనే ఉందరా అబ్బాయి అని చెప్పనే విషయముగా కనుక ఏ యొక్క ఇంద్రియాలను పట్టుకుని వీడు ఏలాడుతూ పరుగులు చేస్తా ఉన్నాడో అక్కడ పట్టుకున్న ఇంద్రియాలని ఆయన గారు ఉపశమింపజేశాడు. ఆ చేసినటువంటి విధానములో ఆయన గారు ఏం చేశాడంటే ఏకీభూత ఒక్కడగా మిగిల్చాడు. అనేకం పెట్టుకుని ఉన్నటువంటి యొక్క తన వద్ద ఉన్నవన్నిటిని కూడా నిద్ర అనే అంశము ద్వారా తొలగింపజేసి తనొక్కడనే నిలబెట్టాడు ఆ స్థానములో.
కాబట్టి మీరు గమనించండి, ఆ సుషుప్తి యొక్క సమయంలో ఆలోచనలు ఉండవు, కోరికలు ఉండవు, ఉద్వేగాలు ఉండవు, ఆవేశాలు ఉండవు. గుణ సంబంధ వికారము కానీ, వాసనా సంబంధ వికారము కానీ, ఇంద్రియ సంబంధ వ్యాపారం కానీ, వాటి యొక్క ప్రభావాలు అక్కడ లేవు. ఆ ప్రభావాలు ఉపశమించినప్పుడు నీకు కలిగినటువంటి యొక్క ఆనందాన్ని నిద్రా సుఖము అన్న, సుషుప్తి యొక్క ఆనందము. అందువల్ల సర్వేశ్వరుడు నీకు అపోహనం మత్త అపోహనం, నేను ఈ ప్రకారంగా మీకు మరుపును కలగజేసి ఆ మరుపు ద్వారా మీకు అక్కడ బ్రహ్మము యొక్క ఆనందాన్ని మీకు అందింపజేశాను. మీకు ఈ మాట చూస్తే మామేవయ్య ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే మాం ఏవయ్య ప్రపద్యంతే మాం ఏవ, నా ద్వారానే నీకు ప్రాప్తించాలరా అనే మాట ఇక్కడ వాస్తవం. నా ద్వారా అని చెప్పనంటే అది మరి నీకు నువ్వు కోరకుండగానే పరమేశ్వరుడు అపోహనం అనే అంశము ద్వారా నువ్వు కోరుకుంటున్నటువంటి యొక్క దానిని జాగ్రత్త అవస్థలో పరితపిస్తూ ఉన్నావు, దానికోసం విలపిస్తూ ఉన్నావు, దాన్ని పొందాలనేటువంటి దానికోసం అరువులు సాసి పరుగులు తీస్తూ ఉన్నావు, ఏవేవో సమకూర్చుకుంటూ ఉన్నావు. ఇన్ని చేసినా కానీ మరి నీకు లభ్యం కానటువంటి యొక్క అంశాన్ని సర్వేశ్వరుడు ఉన్నదే అపోహనం అనే దాని ద్వారా నీకు ఆ యొక్క నువ్వు కోరుకుంటున్నటువంటి ఆనందాన్ని అక్కడ పొందింపజేశాడు. ఈ ప్రకారముగా సర్వేశ్వరుడు మనకు తెలియకుండగానే మెల్లమెల్లగా మనం కలిసి వాటితో వ్యవహరించేటువంటి ఈ యొక్క అంశాలను ఒకటొకటే లేకుండా చేసి చివరికి మనస్సు బుద్ధి తెలివి కూడా లేకుండా చేసి గాఢ సుషుప్తి అనబడేటువంటి అంశాన్ని కలగజేసి అక్కడ ఏ ఆనందాన్ని పొందే విధానముగా కలుగుతూ ఉన్నదో ఆ అంశాన్ని విజ్ఞులై ఉన్నటువంటి వారు, తత్వజ్ఞులై ఉన్నటువంటి వారు దాన్ని గమనించారు. ఓహో, మన ఏ యొక్క ఆనందాన్ని జీవితంలో అపేక్షించిపోతూ ఉన్నామో ఆ ఆనందం అనేది ఈ ప్రకారంగా మరి అన్ని ఉపశమించిన విధానము నుంచి మనం పొందగలిగాము. ఏ యొక్క సర్వేశ్వరుడు అపోహనం అనేటువంటి అంశముగా, అనగా మరుపు, అపోహనం అంటే మరుపు అన్నమాట. ఈ మరుపు అనేటువంటి అంశముగా అన్నింటినీ కూడా ఉపశమింపచేసి చివరికి ఆయన ఏం చేశాడు అంటే లోన ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ఆనందాన్ని సబుచూసే స్థాయికి తీసుకువెళ్ళాడు. అది మనం మన ప్రయత్నం ద్వారా మనం ఏదైనా చేయగలిగితే ఆ విధంగా మనం కూడా జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియాలను కూడా ఉపశమింపజేయగలిగితే మరి ఆ సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి యొక్క ఆ ఆనందము మన యొక్క సాధన ద్వారా దాని పరిపూర్తిగా పొందే అవకాశం అనేది కలుగుతుంది అనే మార్గంగా ప్రయాణం చేసినటువంటి వారే యోగులు అన్నారు. కాబట్టి ఆ మార్గాన్ని వాళ్ళు సూచనగా తీసుకుని, ఎందుకంటే అపోహనం అనేటువంటి అంశముగా సర్వేశ్వరుడు అన్నింటిని ఉపశమింపజేసి చివరికి ఏమీ లేనటువంటి యొక్క ఆ స్థాయిలో నిలబెట్టి జీవుడికి అక్కడ బ్రహ్మము యొక్క ఆనందాన్ని అందించినటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తించి ఈ కోవలో మనం ప్రయాణం చేద్దామనే మార్గముగా అప్పుడు ఆ యోగులైనటువంటి వాళ్ళు కూడా ఆ బాట పట్టారు. ఏం బాట పట్టారయ్యా అని చెప్పానంటే, ఏ సర్వేశ్వరుడైతే మత్తః అపోహనం, నా వల్ల మీకు మరుపు ఏర్పడుతుందనే విషయం మీద ఒక్కటొక్కటే లయింప చేసుకుంటూ జడం చేసుకుంటూ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియాలు మొత్తం కూడా ఉపశమింపచేసి ఎక్కడో లోతులలో, ఎక్కడో సుదీర ప్రాంతములో అక్కడికి తీసుకుపోయి జీవుడికి బ్రహ్మము యొక్క ఆనందాన్ని అందింపజేసిన అంశముగా దాన్ని వీళ్ళు గుర్తించి మనం కూడా మరి ఆ సర్వేశ్వరుడు ఏ యొక్క బాటలో తీసుకుపోయాడో మనం ఆయన్ని పట్టుకుని అక్కడికి పోవాలనేదిగా ఆరంభమైనటువంటి యొక్క అంశాన్నే యోగము అన్నారు. దాన్ని గుర్తించి ఉన్నటువంటి యొక్క విజ్ఞులు తత్వజ్ఞులు ఏం చేశారయ్యా అని చెప్పనంటే తిరిగి మరలా వాళ్ళంతా కూడా ఆయన్నే పట్టుకున్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడు పట్టుకోవడానికి? కూటస్థ అక్షర ఉచ్యతే.
కూటస్థ నాలుగవది ఆపోస్థలం జాగ్రత్తావస్థ విశ్వడు, ఆకాశ స్థలం సూక్ష్మదేహము స్వప్నము, అగ్నిస్థలము కారణదేహము సుషుప్తి, గ్రాణస్థలము మహాకారణము కూటస్థుడు. కూటస్థ అక్షర ఉచ్యతే, గీత బోధించిన అంశం ఇది 15వ అధ్యాయంలో. కాబట్టి ఆ ప్రకారము కూటస్థుడై మన యొక్క ఊపిరికి ప్రాణానికి ప్రాణముగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఆయన చేస్తున్నటువంటి యొక్క అంశాన్ని విజ్ఞులు గుర్తించి మనం ఆయన్ని పట్టుకున్నాము అంటే ఆయన ద్వారానే మనం ఆ బ్రహ్మము యొక్క సమీపానికి చేరుకోవచ్చు, బ్రహ్మస్వరూపాన్ని పొందవచ్చు అని అట్లాగా ఆ సర్వేశ్వరుడు చేస్తున్నటువంటి అంశాన్ని వాళ్ళు గుర్తించి తిరిగి మరలా ఆయన పాదాలే పట్టుకున్నారు. అనగా మహాకారణాత్మకమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు ఆయన పాదములు తత్వం, తత్వం అనే పాదములు. తత్వం, త్వం అంటే బహికుంభకము, తత్ అంటే అంతఃకుంభకము. తత్వం అసి, ఎక్కడైతే బహికుంభకం అంతఃకుంభకం రెండు కూడా సహజ కుంభక పరిస్థితికి వచ్చిందో అక్కడ ఏమవుతుంది? అసి పదము, అసి అయి ఉన్నాను, అహం బ్రహ్మ అస్మి అయి ఉన్నాను. అస్మి, అసి, అస్మి, అసి నుంచి అస్మి స్థాయికి వచ్చేస్తారు. అసి ప్రథమ మధ్యమ పురుష, అస్మి ఉత్తమ పురుష. కాబట్టి ప్రకారంగా గమనించండి, దీన్ని మహాత్ములు గుర్తించినటువంటి అంశము. మనం ఎట్లాగా ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందగలుగుతున్నాము? నిద్రపోవటం వల్ల అని అన్నారు. అది ఎట్లా ఏర్పడుతున్నది అన్నదానికి మత్త అపోహనం, అది సర్వేశ్వరుని వల్లే ఏర్పడుతున్నటువంటి కార్యము, ఆయన చేస్తున్న కార్యము. కనుక ఆ జీవులు కోరుకుంటున్నటువంటి ఆ పరమ సుఖాన్ని, పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని ఎవరైతే కోరుకొని పరితపిస్తూ ఉన్నారో వాళ్లకు క్రమక్రమంగా అన్ని ఇంద్రియాలను కూడా ఉపశమింపజేసి చివరికి అక్కడేమీ లేకుండా చేసేశారు. ఎందువల్ల నీకు సుషుప్తి అవస్థలో గుణ సంబంధమై ఉన్నటువంటి వికారాలు ఉండవు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష్యాది గుణ సంబంధమై ఉన్నటువంటి ప్రకోపాలు లేవు. మనో సంబంధ, సంస్కార సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆలోచనలు లేవు. అటనే అపేక్ష, భోగ సంబంధమైనటువంటి కోరికల సంబంధ అపేక్ష లేవు. ఈ మొత్తం ఉపశమింపబడ్డటువంటి స్థలం ఒక సుషుప్తి అవస్థగా చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే జాగ్రత్త అవస్థ అనాలి. వీటిల్లో కొన్ని ఇంకా ఉన్నాయి అని చెప్పినట్టు స్వప్నావస్థ చెప్పాలి. వీటిల్లో ఏమీ లేవు అని చెప్పాల్సి వచ్చిన పరిస్థితే సుషుప్తి అనబడేటువంటిది. అది అపోహనం, సర్వేశ్వరుడు ప్రసాదించిన అంశము. అక్కడ ఆయన గారు ఈ జీవుడికి ఆ బ్రహ్మమునకు సమీపముగా ఉంచి ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆ కుశం ద్వారా తాపింపజేశాడు. మీకు ఈ మాట తైత్రీయంలో వస్తుంది. ఇవావలంబతే కపాల, తైత్రీయంలో ఇవాలంబతే కుశం వలె ఎలాడుతున్నాయని చెప్పి అంటాడు. కాబట్టి ఆ ప్రకారం అక్కడ ఆ యొక్క జీవుడికి సర్వేశ్వరుడు ఆనందాన్ని తాపింపజేశాడో అది మహాత్ముల ఆ విషయం గమనించి మనంగా బయలుదేరదాము. ఇంతకాలంగా ఆయన తీసుకుపోయి మనకు ఆనందాన్ని అందిస్తూ ఉన్నాడు. కానీ దాన్ని మనం మన యొక్క ప్రయత్నం ద్వారా సాధించాలి. దాన్ని మనం మన ప్రయత్నంలో భాగముగానే దాన్ని పూర్తిగా మనము దాన్ని అందుకోవాలి అనే విధానముగా ఏం చేశారయ్యా ఈ మహాత్ములు అని చెప్పనంటే, తిరిగి మరలా ఆ సర్వేశ్వరుణ్ణి, మహాకారణాత్మక సర్వేశ్వరుణ్ణి పట్టుకుని ఆయన యొక్క ఆశ్రయం ద్వారానే వాళ్ళు బయలుదేరి ప్రయాణమయ్యారు. అలా ప్రయాణమై పోతున్నటువంటి యొక్క మార్గాన్ని తురీయము అని పేరు పెట్టారు. ఆ తురీయము అనేటువంటి బాటలో ప్రయాణం చేసి చివరికి తురీయ అతీతము స్థాయికి వెళ్ళిపోయారు. దాన్నే సబీజ సమాధి అన్నారు,
నిర్బీజ సమాధి అన్నారు, సవిశేష సమాధి అన్నారు, నిర్విశేష సమాధి అన్నారు, దాన్ని ప్రణవ స్థితి అన్నారు, ప్రణవాతీత స్థితి చెప్పలు అన్నారు, దాన్ని తురియము అని తురియ అతీతము అనే విధానంగా ఈ ప్రకారంగా వీరు స్వతసిద్ధముగా ప్రయాణం చేసినటువంటి యొక్క అంశము దీన్ని తురియముగా పేరు పెట్టారు. ఈ తురియములో ప్రయాణం చేసే అంశమని పరబ్రహ్మము యొక్క స్థానముగా చెప్పుకొచ్చారు. ఆ పరబ్రహ్మము యొక్క స్థానము నుండి అధిగమించి మరి చేతన స్వరూపాన్ని పొందినప్పుడు అక్కడ శుద్ధ బ్రహ్మము యొక్క స్థానము. కాబట్టి ప్రకారముగా మహాత్ములు తెలుసుకున్నది సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి యొక్క మరుపుని వీళ్ళు ఉదాహరణగా తీసుకుని ఆ మరుపును మనం గనక చేస్తే ఎట్లా ఉంటుందనేటువంటి మార్గముగా ప్రయాణం చేసినటువంటి యొక్క బాటయే అది యోగ బాటగా, అదే ధ్యాన బాటగా ప్రయాణమై అనేక మంది యోగులు ఆ మార్గాన్ని పట్టారు లోకంలో. బహవహ జ్ఞాన తపస పరమాత్మ చెప్పిన మాటే కదా, బహవహ అనేక మంది ఆ బాట పట్టారు. కనుక ఇలాంటి యొక్క ఈ స్థితి రాకుండగా మనం పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ఆనంద సాగరములో మనం ప్రవేశించే అవకాశం అనేది కలగదు. కాబట్టి దీనికి ఉదాహరణ ఏమిటయ్యా అంటే సర్వేశ్వరుడు ఇస్తున్నటువంటి అంశాన్ని వీళ్ళు ఊతగా తీసుకుని మనం కూడా ఆ ప్రకారంగా మన ప్రయత్నం ద్వారా ఆ అంశాన్ని మనం సాధించాలి. మన ప్రయత్నం ద్వారా సాధించాలి. అప్రయత్నముగా సర్వేశ్వరుడు అపోహనం అనేటువంటి అంశాన్ని పెట్టుకుని ఆయన మనకు ఆనందాన్ని అందిస్తూ ఉన్నాడు. ఎందువల్ల అందించడము అంటే మనం ఆనందం కోసంగా బాహ్యములో ఇంద్రియాలను ముందు వేసుకుని విషయాలను ముందు పెట్టుకుని నానా తిప్పలు పడుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. అది ఉన్నటువంటి యొక్క విధానం ఉన్నది కాబట్టి మనకు వాటి నుంచి ఉపశమనం కలగజేసి మరుపు ఏర్పాటు చేసి అవేమీ లేకుండా ఉండే విధానంగా కలగజేసి అప్పుడు నీకు ఆ బ్రహ్మము యొక్క ఆనందం సవిసూపింపజేస్తున్న పరిస్థితిని యోగులు తమ ప్రయత్నం ద్వారా పోయి బ్రహ్మానందాన్ని పొందగలుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా మరి ఈ యొక్క అపోహనం ఏమి పరమాత్మ చెప్పాడు కదా, త్వం నవేత్త అహం వేద, నీకు తెలియదు నాకు తెలుసు అన్న కోణములో చూసినట్లయితే మరి సర్వేశ్వరుడు ఈ మరుపు అనేటువంటి యొక్క అంశాన్ని ఎక్కడెక్కడ కూడా ప్రసరింపజేశాడనే అంశము కూడా మనం కొంత లెక్క చూసాము. ఇప్పుడు అదేంటంటే మనం ఈ మన జీవన విధానములో అనేక మందితో ఉన్నటువంటి సాహచర్యము, సాన్నిహిత్యము, దాని ద్వారా ఏర్పడేటువంటి మమకారములు, అపేక్షలు, మోహాలు అనేక పెనవేసుకుపోయి ఉన్నటువంటి యొక్క వాటిలతో అవి దూరమైనప్పుడు కలిగేటువంటి యొక్క ఏ బాధ అయితే ఉన్నదో ఆ బాధ నుంచి మెల్లమెల్లగా ఉపశమనం కలిగే విధానంగా ఆయన చేయకపోతే మనం బయటపడే అవకాశాలు కావు. అదొక మరుపుని ఆ విధంగా ఇస్తూ ఉన్నాడు. రెండవది బాహ్య వ్యవహారములో ఇంద్రియాలను ముందు వేసుకొని విషయాలను ముందు పెట్టుకొని వాటి ద్వారా భోగములు అనబడేటువంటి వాటిలతో ఆనందించాలి, ఆనందపడాలి అనే విధానముగా పోయేటువంటి యొక్క మనకు మన యొక్క పరితపనను గుర్తించి ఆయన మనం ఏవైతే ఆశ్రయించి ముందు పెట్టుకున్నామో అవన్నింటినీ కూడా ఒకదానిని పని చేయకుండా ఉపశమింపజేసి అక్కడ ఏవీ లేకుండగా బాహ్యేంద్రియములుగా, అంతరేంద్రియములుగా, జ్ఞానేంద్రియములుగా ఉన్నటువంటి అన్నిటినీ కూడా లేకుండా ఆయన చేసి చివరికి ఒక్కడిగానే ఉంచాడు. అక్కడ ఏకీభూత ఒక్కడిగా ఉంచి ఆ ఒక్కడిగా ఉన్నటువంటి వానికి ఆ తనకు అతి సమీపములో ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ఆనందాన్ని అందింపజేస్తున్న విధానము మీకు అపోహనం అనేటువంటి విషయముగా చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఆ పరిస్థితిని మహాత్ములు ఊతగా తీసుకుని దాన్ని ఉదాహరణగా తీసుకుని కనుక ఆయన చేసేటువంటి యొక్క ఆ పని మనం చేద్దాం అనే మార్గంగా వాళ్ళు యోగం అనేటువంటి విధానముగా ఆయన్నే ఆశ్రయించి మహాకారణాన్నే ఆశ్రయించి ఆ బాటలో ప్రయాణం చేసి చివరికి సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం ఆ స్థితికి పోయి వాళ్ళు అక్కడ ఆ బ్రహ్మానందాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రకారముగా సర్వేశ్వరుడు తాను చెప్పేటువంటి యొక్క అంశాలు కొంచెం
లోతుగా విచారించినట్లయితే మనకు ఇవన్నీ కూడా బయటపడి మనకు ఒక మార్గం అందే అవకాశంగా ఉంటాయి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.